ఆదికాండం 39వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మనందరికి కూడా తెలుసు. ఒక అద్భుతమైన మాట మొట్టమొదట్లో అక్కడ రాయబడి ఉంటుందండి. 37వ అధ్యాయంలో ఒకసారి చూసినట్టయితే రెండో మాట లాస్ట్లో ఉంటుంది. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని రాయబడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క మాటను బట్టే యోసేపు జీవితం దాగి ఉంది. యోసేపు చెరసాల్లో నుంచి ఐగుప్తు రథం దాకా వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఈ ఒక్క మాటలోనే దాగి ఉంది. ఆయన జీవిత విజయం అంతా ఇక్కడే దాగి ఉంది. హల్లెలూయా. బాగా ఒకసారి ఈ లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే చిన్నతనంలోనే యోసేపు ఎంత మాత్రము కూడా కాంప్రమైజ్ అయినోడు కాదు. అన్నల యొక్క చెడుతనమును గూర్చి తండ్రి దగ్గరికి తీసుకొచ్చిన వాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే సిచ్యువేషను 39వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చినప్పుడు ఫరో ఇంటిలో పనిచేస్తున్నప్పుడు ఫరో యొక్క భార్య అతన్ని నాతో ఉండు అన్నంత రీతిగా బలవంతం చేసినప్పుడు కూడా అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఇంటిలో ఉన్న సమస్తం నా చేతికి అప్పచెప్పబడి ఉంది, కానీ నిన్ను నా చేతికి అప్పచెప్పలేదు. ఇంకొక మాట అంటాడు, ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవునికి విరోధంగా ఎలాగ పాపం చేయాలి, ఎలాగ పాపాన్ని కట్టుకోవాలి అంటాడు. ఇక్కడ చూసినట్టయితే పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 37వ అధ్యాయంలో చూసినట్టయితే తన కన్న తండ్రికి తీసుకొచ్చి పాపాన్ని చెప్పినట్టుగా కనబడతా ఉంటుంది. నేను చెప్తున్నాను ఒకే ఒక్క మాట, యోసేపు యొక్క విజయానికి కారణం ఏంటయ్యా అంటే పాపానికి అతనిలో ఎంత మాత్రం కూడా తావులేదు. హల్లెలూయా. ఈరోజు మరలా ఇంకొక మాట చాలా జాగ్రత్తగా చూసినట్టయితే అదే 39వ అధ్యాయం 2వ మాటలో రాయబడి ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాయబడి ఉంది. యోసేపునకు తోడై ఉండెను అని రాయబడి ఉంది. ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. చేయని నేరానికి 2 సంవత్సరాలు జైలు అనుభవించాడు. చేయని నేరానికి 2 సంవత్సరాలు చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. కానీ దేవుడు తోడై ఉన్నాడు. మరలా అక్కడ రాయబడి ఉంటుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాయబడి ఉంది. చెరసాల్లో వేసిన దేవుడు తోడై ఉంటున్నాడు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న దేవుడు తోడై ఉంటున్నాడు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే కనుక క్లుప్తంగా ముందుకు వెళ్తా ఉన్నాను. ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా జైలు అధికారులందరూ కూడా యోసేపునే పెద్ద అధికారిగా చేసినట్టుగా, లేకపోతే జైలు యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఈయనకే అప్పచెప్పినట్టుగా షార్ట్గా చెప్పుకుంటూ ముందుకు పోతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే. ఏమండి, ఒకరోజు రానే వచ్చింది. దేవుడు కలగజేసుకున్న దినము రానే వచ్చింది. యోసేపు ఎదురు చూస్తున్న దినము రానే వచ్చింది. చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న బాధపడుతుంటే దేవుడే కలగజేసుకొని, మనందరికీ బాగా తెలుసు, యోసేపు చెరసాల్లో ఉండగానే ఫరో రాజుకు కల వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది? ఆయన్ని పిలిపించారు, నువ్వు వచ్చే త్వరగా యోసేపును బయటికి తీసుకొని రండి అని ఆ యొక్క ఫరో రాజు పిలిపించినట్టుగా మనందరికీ తెలుసు. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఉన్న పరిస్థితి ఎలాంటిదైనా సరే దేవుడు నీకు తోడై ఉంటే ఖచ్చితంగా బయటికి రాగలుగుతావు. యెహోవా నీకు తోడై ఉంటే నువ్వున్న చెరసాల పరిస్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఆయన నిన్ను బయటికి తీసుకురావడానికి సమర్థుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, యోసేపును పిలిపించారు, ఫరో రాజు ఎదుట నిలవబెట్టారు, కలభావం చెప్పాడు. ఆ తర్వాత ఫరో రాజే చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా ఇంటి అధికారివై ఉండాలి అంటాడు. ఆహా, అద్భుతమైన మాట అండి. దేవదూత ఆత్మ కలిగిన వాడివి, లేకపోతే దేవుని ఆత్మ కలిగిన మనుషుడవు నీవే అని చెప్తా ఉంటాడు రాజు. ఆ దేశపు రాజే యోసేపును మెచ్చుకుంటా ఉంటాడు. ఆ తర్వాత చూసినట్టయితే నా ప్రజలందరూ కూడా నీకు విధేయులై ఉంటారు అంటాడు. అద్భుతం అండి. ఎక్కడ చెరసాల, ఎక్కడ నాయకత్వం, ఎక్కడ గుంటలో వేయబడ్డాడు, ఎక్కడ ఐగుప్తు రథం మీదకి ఎక్కడ అమ్మివేయబడ్డాడు, ఎక్కడ అధికారై నిలబడుతున్నాడో చూడండి. ఒకే ఒక్క కారణం ఏంటయ్యా అనంటే యెహోవా అతనికి తోడై ఉండెను. ఆహా, అద్భుతం అండి. దేవుడు నీకు తోడై ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు ఖచ్చితంగా ఎక్కడున్నా నాయకుడివే. ఎక్కడున్నా నువ్వు నాయకత్వ లక్షణాలే ఉంటాయి. ఇక్కడ ఇంకా చూసినట్టయితే అదే రాజుగారు అంటాడు యోసేపుని,
ఐగుప్తు అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఉంగరమును తొడిగించి రాజపు వస్త్రాలు పెట్టించి రెండవ రథం మీద అతన్ని ఎక్కించను అని రాయబడి ఉంటుంది. చేయని నేరానికి 2 ఏళ్ళు జైలు అనుభవించిన వ్యక్తి రెండో రథం మీదకి ఎక్కించినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, మరొక మాట సూటిగా చెప్తా ఉన్నాను. ఐగుప్తు రథం మీద యోసేపు ఊరేగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నెంబర్ 1 పాయింట్ ఏంటయ్యానంటే, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఎక్కడున్న పరిస్థితులన్నీ నీకు అనుకూలంగానే దేవుడు మార్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన హెచ్చించినప్పుడు మనుషులు ఎవరు కూడా నిన్ను ఆపలేవరు. దేవుడే యోసేపునకు తోడై ఉండి ఫరో హృదయాన్ని కదిలించి ఆ తర్వాత ఐగుప్తు మీద రాజుగా రెండవ రథం మీద ఎక్కించి ఈరోజు యోసేపును మనకు ఎగ్జాంపుల్గా పెట్టాడు, లేకపోతే మాదిరిగా పెట్టాడు. ఈ యొక్క కొద్ది మాటలు నువ్వు గమనించి ఏ పరిస్థితిలో ఉన్నా యెహోవా నీకు తోడై ఉంటే నీకు జయము కలుగుతుంది. ఆమేన్, ఆమేన్.